హలో అండి. ఈరోజు నేను హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా రుచిగా వచ్చింది. దీని తయారీ విధానం ఎలాగో మీకు చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎలా చేయాలో దీని తయారీ విధానం ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక బండ్లు పెట్టుకోవాలండి. దీంట్లో 1 కప్పు నూనె వేయాలండి. ఈ నూనె బాగా వేడెక్కాలండి. నేను ముందుగానే 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాన్ని సన్నగా తరుక్కున్నానండి. పొడవుగా తరుక్కోవాలండి. ఈ విధంగా తరుక్కోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలండి అస్సలు మాడకూడదండి. ఎర్రగా కాగాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా అవ్వాలండి. కొంచెం కూడా మాడకూడదండి. ఈ విధంగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేయాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ముందుగా 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 టేబుల్ స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 నిమ్మకాయలు పిండి ఉంచుకున్నానండి. దాని రసం ఇది. ఒక గుప్పుడు కొత్తిమీర పుదీనా తరుక్కొని వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసానండి. పావు లీటర్ కంటే ఎక్కువే, అరకిలో కన్నా తక్కువ అండి. ఇప్పుడు దీంట్లో వేగి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసేయాలి. వేయించిన ఉల్లిపాయలు కొంచెం దీంట్లో ఫుడ్ కలర్ వేసానండి. కలర్ కోసమే వేసాను ఇది. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్నాను ఆయిల్ ఉంది కదండి, ఆ నూనె దీంట్లో వేసేసి బాగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి చికెన్ని. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకోవాలి. నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం సోనా మసూరి అండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో 1 కేజీకి 3 లీటర్లు వాటర్ వేసానండి. దీంట్లో గరం మసాలాలు వేయాలి. షాజీరా 1/2 స్పూను, 3 ఇలాచీలు, 1 దాల్చిన ముక్క, 6 లవంగాలు వేసి నీళ్ళు బాగా మరగనివ్వాలండి. ఎసరు పెట్టుకోవాలి. ఈ బియ్యం ఇప్పుడు చూడండి మరుగుతున్నాయిగా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, దీంట్లో వేసేయాలి. ఎసరు వేసేయాలన్నమాట. దీంట్లోనే సాల్ట్ వేయాలండి. అది స్కిప్ అయిపోయింది. తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎంత పట్టిద్దో ఎసరులో. ఈ బియ్యం అండి 75 నుండి 80% ఉడకాలండి. ఎక్కువ ఉడకకూడదు. మనం తినేలా ఎక్కువ ఉడకకూడదు. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు అన్నాన్ని వార్చేయాలన్నమాట. వార్చేసిన తర్వాత ఈ చికెన్ తీసుకొని దీని మీద 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలండి. ఈ అన్నం వార్చిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మీద ఈ అన్నాన్ని లేయర్స్గా వేయాలి. ఈ అన్నం మొత్తం ఈ విధంగానే ఈ చికెన్ మీద మొత్తం వేసేయాలండి.
ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకున్నాము కదండి, కొన్ని ఉంచుకోవాలి. దీని మీద ఇలా వేయాలి అనమాట. పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేయాలండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కలిపి పెట్టుకోవాలండి, వాటర్లో కానీ పాలల్లో కానీ. ఇలా పైన వేసేయాలన్నమాట, కలర్ కోసం. మంచి కలర్ వచ్చిద్దండి. ఇప్పుడు చివరిగా దీని మీద నేను ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. మూడు టేబుల్ స్పూన్లు వేయాలి. 3 లేదా 4 అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు మూత పెట్టేసి ఆవిరి అస్సలు బయటికి వెళ్ళకూడదండి. స్టవ్ మీద పెట్టేయాలండి. 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ మీద ఉంచేయాలండి. తర్వాత ఒక 15 నిమిషాలు సిమ్ మీద ఉంచి ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ప్లేట్లో చూపిస్తున్నాను తీసి ఎలా వచ్చిందో. చూసారా చికెన్ మొత్తం ఎలా ఉడికిపోయిందో లోపల. ముక్క చూడండి ఎలా ఉందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. చూసారా, ఈ హైదరాబాదీ చికెన్ బిర్యానీ చేయటం ఎంత ఈజీనో, చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి.